హలో నమస్తే అండి. ఇవాళ నేను చికెన్ కూర వండి చూపిపోతున్నానండి. ఒక అరకిలో తెప్పించుకున్నానండి. కారం, పెద్ద ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, కొబ్బరి, పల్లీల పొడి అండి 2 కలిపి పట్టుకున్నాను. జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ఆనియను, పచ్చిమిరపకాయలు, టమాటాలు. వేడి నీళ్ళు పోసుకోవాలండి. కూర ఉడికేటప్పుడు నిల్వ ఉన్న కూర పాడవదండి, బాగుంటుంది. చప్ప పడతాయి లేకపోతే. సన్నీళ్ళు పోసుకుంటే నూనె పోసి చూపిస్తున్నానండి. గరం మసాలా అన్నీ వేసుకున్నానండి. దినుసులన్నీ అందుకు నేను ఏం వేయట్లేదు, ఒట్టి కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. జీడిపప్పు వేసుకుంటున్నానండి. అవి వేసుకుని ఉప్పేస్తున్నానండి. త్వరగా ఉడుకుద్ది. ఆనియన్ ఉప్పేస్తున్నానండి. చికెన్ వేస్తున్నానండి. కారం వేస్తున్నానండి. బాగా మగ్గినప్పుడు వేసుకోవాలండి. టమాటాలు ముందుగానే వేసుకోకూడదు, కండ్రెత్తి ముక్కలు ఉడకవు. పొడినీరు వేసుకోవాలి. ఇదిగోండి అలా ఉడకాలి. టమాటాలు వేసుకున్నానండి. బాగా ఉడికినాక టమాటాలు వేసుకోవాలండి, లేకపోతే చికెన్ ఉడకవండి తొందరగా. మధ్యనాక వేడి నీళ్ళు పోసుకోవాలండి. మటన్లో కానీ చికెన్లో కానీ వేడి నీళ్ళు ఏరే పోసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. కూర కూడా నిల్వ ఉన్నా కానీ పాడవదండి. వాటి చప్పపడిపోద్ది ముక్క తినేటప్పుడు. చారున్న రుచి అది ఉండదండి. కొబ్బరి పొడి, పల్లీలు అవన్నీ కలిపి ఒకేసారి కొంచెం వేయించుకొని అన్నీ ఇట్లా మసాలా ఇది కూడా పట్టేసుకొని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. కొంచెం కూరల్లో వేసుకోవటానికి టేస్ట్గా ఉంటుంది.
గరం మసాలా కూడా చల్లేస్తున్నానండి. చల్లితే ముక్కలకు పట్టి టేస్ట్గా ఉంటుందండి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి టమాటా వేసినప్పుడు. అలా నమ్మకండి కూర ఆపేసానండి. అయిపోయింది చికెన్ కూర. కొత్తిమీర చల్లుకుంటున్నాను. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇట్లా గుజ్జుగా వచ్చేసిందండి. సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సినంత చారు ఉంచుకొని ఆపేసానండి. కూర ఉడికిపోయింది. థ్యాంక్ యూ అండి చూసినందుకు. నమస్తే అండి. చికెన్ కూర ఇందాక చూపించాను కదండి. ఇట్లా కూర కొంచెం వేడి అన్నము, ఆనియను, నిమ్మకాయ నంచుకొని ఇట్లా రోటీ చేసుకొని తింటామండి మేము. చాలా టేస్ట్గా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. ధన్యవాదాలు.